ఎందుకు? సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు కాబట్టి. సో అందుకే అందరూ మళ్ళోసారి బాబా మనకి సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సృష్టి చక్ర జ్ఞానంలో ఏ యుగం ఎలా ఉంటుంది, ఏ యుగంలో ధర్మం ఎంత ఉంటుంది, ఏ యుగంలో ధర్మము రాజ్యం ఉంటుంది, ఈ మురళిలోనే చెప్పాడు కదా, ధర్మము రాజ్యము రెండు ఉంటాయి అక్కడ అని చెప్పి. సత్యుగంలో ద్వాపర నుంచి ధర్మము రాజ్యం రెండు విడిపోతాయి. ఎండింగ్ వచ్చేసరికి ఇటు ధర్మము ఉండదు, రాజ్యం ఉండదు. రాజ్ సత్తా ధర్మ సత్తా దోనో కమ్జోర్ ఓచుకే అంటాడు, రెండు బలహీనం అయిపోయాయి అంటాడు. సో మనకు యుగం గురించి తెలుసు కదా. సో తెలిసినప్పుడు యుగ ధర్మం ఏం చెప్తోంది, ఈ యుగంలో మీరు విద్యార్థులుగా చదువుకోండి, సేవాదారులై సేవ చేయండి, స్వచింతనలో ఉండండి, పరచింతనలో ఉండొద్దు, సమర్థ సంకల్పాలు చేయండి, వ్యర్థ సంకల్పాలు చేయొద్దు. మీరు సత్యయుగం నుంచి బాబా ఏవేవైతే ఇస్తూ పోయావో అవన్నీ పోగొట్టుకుంటూ వచ్చాం, దేన్ని పెంచుకుంటూ పోలేదు. సో ఇప్పుడు అవన్నీ నేను మళ్ళీ ఇస్తాను, పెంచుకోండి అంటున్నాడు. సో ఆ ఇచ్చిన దాంట్లో బాబా ఇచ్చింది ఏంటి, ఇక్కడ శ్రేష్ఠ సంబంధాలు పెంచుకుంటూ పోవాలి.